అల్లరి ఎప్పటికీ బోర్ కొట్టదు. అలాంటి అల్లరితో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు అద్రే అభి along with his teams. Let's welcome them. సంసారం ఒక చదరంగం పాట ఎవరు రాశారో గానీ చాలా గొప్పగా రాశారండి. సంసారం నిజంగా ఒక చదరంగమే. ఎందుకంటే సంసారంలో ఆడవాళ్ళు వేసే ఎత్తుగడలన్నీ చదరంగంలో ఉంటాయండి. ఈ రోజు పేపర్ ఏంటో చదువుదాం ఒకసారి. అత్తా కోడళ్ళ గొడవ మధ్యలో దూరి ఒక వ్యక్తి మృతి. 2 లారీల మధ్య దూరినా బతికేవాడండి. అదవా వాళ్ళ మధ్య ఎందుకు దూరాడు? రోజా గారు అత్తగా, రష్మి కోడలిగా కొత్త చిత్రం ప్రారంభం. మామ క్యారెక్టర్ కి నో చెప్పిన నాగబాబు గారు. మన మగవాళ్ళు తెలివైన వాళ్ళని మరోసారి నిరూపించారు సార్ మీరు. హలో, మా ఇంట్లో కూడా అత్తా కోడలు ఉన్నారు సార్. వాళ్ళతో పెట్టుకోవటం కంటే కొడుకుని కళ్ళగంటం మేలని చెప్పి డిసైడ్ అయ్యా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. పట్టలో తీసుకొచ్చాను ఫటాఫట్ ఫన్ గేమ్ అనుకుంటున్నారేమో. ఇది అత్తా కోడల గేమ్. గేమ్ 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 చిన్న కోడలు పోతే పెద్ద కోడలు, పెద్ద కోడలు పోతే మధ్య కోడలు అంటూ అత్తమ్మ అధికారం చెలాయించడానికి వస్తే కత్తిపీటకో కోడలు చొప్పున వంట గదికి బలిస్తా. అది పోయింది, దాని పేరు వస్తావా? కాఫీతో వచ్చినా, కంచంతో వచ్చినా, మంచి నీళ్ళతో వచ్చినా, మజ్జిగతో వచ్చినా, ఈ అత్తను మోసం చేయాలని వస్తే చంపేస్తా. స్కిట్ కొట్టద్దంటున్నా, నేను కొట్టద్దంటున్నా. నన్ను కొడితే స్కిట్ కొట్టినద్దా? కోడల్ని కొడితేనే కామెడీ జనరేట్ అవుతుంది సర్వేలు చెప్తున్నా. కళ వస్తుంది అనుకుంటే పేడకలు వచ్చింది ఏంటండి? సీరియల్ ప్రభావమే కాదండో, మన ఫటాఫట్ ఫన్ గేమ్ల ప్రభావం కూడా ఉంది అత్తా కోడల మీద ఈ మధ్య. దేవుడా, ఒక మంచి కళ ఇచ్చేలో చూడు స్వామి, దండం పెడతా. కోడలు కొట్టడం లేట్ అవ్వచ్చాము కానీ కొట్టడం మాత్రం పక్క. కోడలు కొట్టే చిన్న టైమింగ్ గ్యాప్ ఉంటుందేమో కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండు. ఫ్లూటు మామ ముందు ఊదు, కోడలు ముందు కాదు. ఇలాంటి కళ్ళు వస్తున్నాయంటారా బాబు? చంద్రన్న చెప్పింది నిజమేనండో. 100 గుండ్లైనా ఒక చోట ఉంటాయి కానీ 2 కొప్పులు కల్లో కూడా ఒక చోట ఉండవండి. అమ్మో, వీళ్ళు కల్లోనే ఎంత భయపెడితే కళ్ళ ముందుకు వస్తే ఇంకెంత భయపెడతారో. అత్తా కోడలు ప్రతి శుక్రవారం రాత్రి 9:30కు మీ ఈటీవీలో. డోంట్ మిస్ ఇట్. మీరేంటే తలుచుకోగానే వచ్చారు, మిమ్మల్ని చూస్తేనే టెన్షన్ గా ఉంది. ఎవరికి లేదురా టెన్షన్. నెక్స్ట్ డైలాగ్ ఏం చెప్పాలని దానికి టెన్షన్. హిట్ అయినాక ఏం కామెంట్లు వినాల్సి వస్తుందని నాకు టెన్షన్. వాడు ఎంట్రీ ఎప్పుడు అన్నదిగో అక్కడ చూస్తున్నాడే వాడికో టెన్షన్. ఎపిసోడ్ బ్రేక్ లో అరటి తొక్క తినాలా, ఆపిల్ ముక్క తినాలని దానికి టెన్షన్. ఇలాంటి స్కిట్లు చూడాల్సి వస్తుందని వాళ్ళకి టెన్షన్. ఎవరికి లేదా టెన్షన్. ఆ టెన్షన్ వేరు, ఈ టెన్షన్ వేరే. అమ్మ అర్థమైంది కదండి? మన అమ్మ అలియాస్ అత్త, కోడలు అలియాస్ పెళ్ళం. అబ్బో, చేతిలో అట్ల కాడుంది నేను హార్డ్ అనుకుంటున్నారేమో, కళ్ళలో నీళ్లున్నాయి అది సాఫ్ట్ అనుకుంటున్నారేమో. బొబ్బిలి సింహం ఫస్ట్ హాఫ్ లో రోజా, అబ్బాయి గారు సెకండ్ హాఫ్ లో మీనా టైప్. దారేదిలో నదియా టైప్ అనుకుంటున్నారా? కాదు, సూర్యకాంతము ఆ ఛాయాదేవి ఆ కోవకు చెందింది. నీ మాటలంటున్నావే తల్లిలాంటి ఎన్ని మాటలంటుందిరా అంతటి కూతురులాంటి కోడలను పట్టుకుని అన్నేసి మాట్లాడి ఉంటాయి. ఏం మాట్లాడవే, ఏం మాట్లాడవే. నన్ను కొడతారంటే పెళ్లికి ముందు తిరుపతి ప్రకాశ్ అంత లావు ఉండేవాడినండి. వీళ్ళు కొట్టి 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 నన్ను దండరాజం చేశారండి. దీనంతటి కారణం ఆ ముడి నష్టం దేరా. పెళ్లికి ముందు డబ్బులు తీసుకొచ్చి అమ్మా 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 అంటూ ఇచ్చేవాడు. పెళ్ళైన తర్వాత డబ్బులు అడితే నీ అమ్మ నీకెందుకే అంటున్నాడు. పెళ్లికి
ముందు జాగ్రత్తలు చెప్తూ అమ్మా పడుకో అమ్మా, అమ్మా పడతావమ్మా అంటూ జాగ్రత్తలు చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఓ మూలన పడి ఉండమ్మా, అది పడేస్తానమ్మా అని. పెళ్లికి ముందు ఏం చెప్పినా ఊ కొట్టేవాడు, ఊ అంటే సరే ఇప్పుడు నన్ను కొడుతున్నాడు. ఒకప్పుడు రాణిలా బతికాను, అక్కడ అందరూ నా కిందే పనిచేసేవారు, ఇక్కడ చెలికత్తలా బతుకుతున్నాను, అది నీ కింద పనిచేస్తున్నాను. ఒకప్పుడు పెళ్లి కాక ముందుకు లైన్ లో ఉండి కుర్రాళ్ళంతా నాకే లైన్ వేసేవాళ్ళు, ఇక్కడ అదే లైన్ లో నిల్చొని పాల ప్యాకెట్లు, కూరగాయలు, అవి తొక్క తోలు అబ్బో అన్ని నాతోటి చేస్తున్నారు కదే. నేనంతటి కారణం నువ్వేరా, 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 నువ్వేరా. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీరిద్దరు నా మీద పడ్డారంటే మీ డైలాగ్ మీరు చెప్పుకోండి, నన్ను కొట్టకండి. చూడమ్మా కోడలమ్మ, నేను జబర్దస్త్ జడ్జి లాంటి దాన్ని. వాళ్ళు కమెంట్లతో కొడతారు, నేను మాటలతో కొడతాను. చూడత్తమ్మా, సింహంతో ఫోటో తీయించుకోవాలనుకో తీసుకో, పర్లేదు. కట్నం తీసుకొచ్చింది కదా అని చెప్పి పైనెక్కి తైతక్కలాడితే నీ చుట్టాలు చూడడానికి స్కెల్టన్ కూడా మిగలదు. కనిపించే ముగ్గురు అత్తలు రష్మి, రోజా, అనసూయ అయితే కనిపించే నాలుగో అత్త చాముండేశ్వరి అత్త. నేను ఇంటికి అత్తమ్మని, కనిపించని నీ ఒంటిపై గాయాలకు అన్వేషిని. ఇలాంటి అత్తల్ని అంతం చేయడానికి 11వ అవతారం ఎత్తిన కల్కిని. సింహంతో వేట, అత్తతో ఆట మొదలెట్టకు. ఒక్కసారి నువ్వు ఆగాలనుకున్నా, ఆ తర్వాత నేను ఆగను. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకరు మీదడిపోతే దండయాత్ర. ఇది నీ కోడలు చేసే దండయాత్ర. నీకు బలుపు వెనకాలుంటుందేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటుంది. నా ఐడి కోడల్ పాస్వర్డ్ 123telugu.com. అబ్బో, నా పేరు అత్తమ్మ, నాలో లేనిదే అమ్మ. రావే నీ అమ్మ. శబాషే అమ్మా. నీ అమ్మ మీదొట్టు, నీకు ఈ రోజు పగలకపోతే నన్ను అడిగవే. రావే. నా పక్కుంటావా, దాని పక్కుంటావా? నేను ఆ గోడ పక్కన. నేనంటే ఇష్టమా, అదంటే ఇష్టమా? నాకు నేనంటే ఇష్టం. మరి మా ఇద్దరు ఫోటోలు ఎందుకు పర్సలు పెట్టుకుని తిరుగుతున్నావు? అంటే ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఎదురవుతాయి కదా, ఆ టైంలో మీ ఫోటోలు చూశాను అనుకో, అవి చాలా చిన్నవిగా కనపడతాయి నాకు. అందుకు మేము పక్కింట్లో ఉండాలా వద్దా? అది మీ ఇంటి ఓనర్ అడుగురా, నన్ను అడుగుతావా? ఎక్కడో పంచలేయద్దు. మీ ఇంట్లో గొడవల వల్ల మా ఇంట్లో ఉండలేకపోతున్నాం. అవునా? ఏదో ఒకసారి ఇట్రా. పక్కింట్లో ఉన్న నీకే అంత ఇబ్బందిగా ఉంటే ఈ ఇంట్లో ఉన్న నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ఏదైనా ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఏమన్నావు? అబ్బో, ఇది వచ్చింది. ఏమన్నావు? ఏదైనా ఊరు వెళ్ళిపోవచ్చు కదా. ఊరు మారితే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది. అత్తెలా మారుద్దిరా బ్లడీ ఫూల్. నన్ను ఫూల్ అంటావా? నా గురించి నీకు తెలియదు. నీ గురించి నేను తెలుసుకో, నా గురించి నువ్వు తెలుసుకో. రేసు మొదలెట్టాడు నువ్వు. తావేలు కాదు, నేను కుందేలు కాదు. అత్త ఏంట్రే ఎక్స్ట్రా చేస్తున్నావు? నేను మాట్లాడుతున్నప్పుడు నీ ఇయర్స్ మాత్రమే పనిచేయాలి, కాదంటూ ఇంకేదైనా పార్ట్ పని చేసింది అనుకో, నెక్స్ట్ ఇట్లా కట్ చేయాలి. చాలా ఎక్కువ చేస్తున్నవే. అంతకు మించి ఇంకొక మాట నా అత్త గురించి మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. అవునత్త, మనం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలిసి ఉంటాం. ఇలా బయటి వాడు వచ్చినప్పుడు మాత్రం వాడికి లబ్బే అత్త చేసుకో నీ స్టైల్లో. వాడిని కొడితే కొట్టారు గాని మొత్తానికి మీ ఇద్దరు కలిసిపోయారే. అమ్మా వచ్చే పిల్లం పక్క తప్పుకో. వీళ్ళంతా కలిసిపోయారండి. కలిసి టీవీ చూద్దాం వెళ్ళి. ఏమండి, కోడల మజాక సీరియల్ చూద్దాం. కాదు, అత్త పెత్తనం ఆ సీరియల్ చూడాలి. అవసరం లేదు, నా డబ్బులతో తీసుకున్న టీవీ, అది కోడల మజాకానే చూడాలి. నా ఇంటికి వచ్చి ఏంటే నీ పెత్తనం? నీళ్ళేంటే నా మొగుడు, నా ఇల్లు, నీకిల్లు ఎక్కడుందే? నీ మొగుడు నాకే ఎదురు చెప్తావా? నన్నే కొడతావా? అమ్మో, వీళ్ళు మారర్రా దేవుడు. అత్త కోడళ్ళు ప్రతి శుక్రవారం రాత్రి 9:30 మీ ఈటీవీ. డోంట్ మిస్ ఇట్. అత్తకి కోడలికి పడదు. ఎన్ని కోట్ల సార్లు రుజువు అయిందో మళ్ళీ ఇప్పుడు కూడా రుజువు అవుతుంది. ఫ్యామిలీస్ కి బాగా నచ్చే కాన్సెప్ట్ అది. ఇవాళ నువ్వు బాగా రెచ్చిపోయావు. అత్త కోడలు ఫోటో బయట పెట్టుకొని తీసుకెళ్లి ఎంత సమస్య వచ్చింది. రాము అవి చెప్పకర్లా, వాళ్ళిద్దరు మంచి యుద్ధం లాంటి, యాక్టింగ్ లాంటి, ఫైటింగ్ లాంటి నటన చేశారు.
నాగబాబు సార్ పర్స్ చెక్ చేస్తారా? మీ పర్స్ ఒకసారి ఇస్తే చెక్ చేస్తా ఎవరి ఫోటో ఉంది. పెద్ద మెసేజ్ ఇచ్చారు. ఇన్ని రోజులు ఆడవాళ్ళు చాలా మురిసిపోయేవాళ్ళు, అయ్యో నా ఫోటో పెట్టుకున్నారు మా ఆయన, నా మీద ఎంత ప్రేమ అని. ఇప్పుడు అర్థమైంది అసలు రహస్యం ఆది దగ్గర నుంచి. సూపర్, చాలా బాగుంది.